హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ కంప్యూటర్ టెక్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మనం పేజ్ సెటప్ అనేది ఏ విధంగా చేయాలి, ఎక్సెల్లో డేటాను ప్రింట్ ఏ విధంగా ఇవ్వాలో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ప్రింటింగ్ అనేది మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. ఒక్కొక్క డేటా లెంతీ డేటా ఉంటుంది, షార్ట్ డేటా ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ ఉంది. ఈ డేటాను మొత్తం అడ్జస్ట్ చేసి ఒక పేజీలో ఏ విధంగా ప్రింట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్మాల్ డేటా, తక్కువగా ఉన్న డేటాను ప్రింట్ ఏ విధంగా ఇవ్వాలి. ఇలా వచ్చేసి తక్కువగా ఉన్న డేటాను ప్రింట్ ఏ విధంగా ఇవ్వాలి. ఈ ప్రింట్ తాలూకు ఆప్షన్స్, పేజ్ సెటప్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్ అన్న ఆప్షన్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ పేజ్ సెటప్, ఈ విధంగా పేజ్ సెటప్. ఈ పేజ్ సెటప్ మనం ప్రింట్ ప్రివ్యూ నుంచి చేసుకోవచ్చు. మనం ఇలా ఇక్కడ ఎక్సెల్ డైరెక్ట్ షీట్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈ డేటాను ప్రింట్ ఏ విధంగా ప్రింట్ ప్రివ్యూ ఎలా చూడాలి. ఫస్ట్ మనకి Ctrl+P షార్ట్ కట్. ఈ విధంగా ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది అపీర్ అవుతుంది. మనకి ఈ డేటా చూసినట్టయితే పేపర్ వచ్చి లెఫ్ట్ సైడ్ అపీర్ అవుతుంది. ఇంక ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఎంటీ ఖాళీగా ఉంది. దీన్ని మనం ఈ పేజ్ మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇంకా కొద్దిగా పెద్దగా వచ్చేటట్టు. సో ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, పేజ్ సెటప్. ఓకే, ఇక్కడ పేజ్ సెటప్ తల్లి విండో అనేది ఓపెన్ అయింది. ఓకే, అడ్జస్ట్ టు ఇక్కడ మనకి 100 ఉంది. దీన్ని ఇంకా పెంచుదాం, ఒక 175 వరకు తీసుకెళ్ళి. ఓకే, చూసినట్టు పేజ్ తాలికి ఇది అనేది పేజ్కి అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఈ విధంగా పేజ్ మొత్తం అపీర్ అయ్యేలా. అలాగే మనం ఇంకా కొంచెం పెంచుకుందాం, 185. ఓకే, ఈ విధంగా మనకి ఈ డేటా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, ప్రీవ్యూ నుంచి ఎగ్జిట్. ఇప్పుడు ఈ విధంగా స్మాల్ డేటా అనేది ప్రింట్ చేసుకుందాం. అదే మనకి డేటా అనేది లార్జ్ డేటా ఉంటుంది, ఇలా ఈ విధంగా ఎక్కువ డేటా ఉంటుంది. దీన్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనికి వచ్చేసి పేజ్ లేఅవుట్లో మనకి ప్రివ్యూ చూసుకుందాం. ఫస్ట్ Ctrl+P. చూడండి, ఈ విధంగా అపీర్ అవుతుంది మనకి. చూడండి, ఇక్కడ ప్రివ్యూలో సీరియల్ నెంబర్, డిస్ట్రిక్ట్, ఆఫీస్ నేమ్, ఇక్కడ మనకి లాంగ్వేజ్ టు బి స్టడీడ్ ఇక్కడ వరకు మాత్రం అపీర్ అవుతుంది. మనకి ఎఫ్ కాలం అనేది పిన్ కోడ్ అనేది ప్రింట్ కావట్లేదు పేజీలో. సో ఈ మొత్తాన్ని ఒక పేజీలో ఎలా అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి చూడండి, డాటెడ్ లైన్స్ అనేవి అపీర్ అవుతున్నాయి మనకి. ఈ విధంగా డాటెడ్ లైన్స్ అపీర్ అవుతుందంటే ఇదంతా మొత్తం ఒక పేజ్ వ్యూలో. ఇలా ఈ విధంగా డాటెడ్ లైన్స్ వస్తున్నాయి కదండి. ఇది మొత్తం ఒక పేజ్, ఇది ఒక పేజ్, ఇది ఒక పేజ్. మనకి ఇది ఒక నార్మల్ షీట్ వైజ్గా ఉంది. దీన్ని పేజ్ వ్యూలో పెట్టుకుంది. ఇక్కడ చూడండి, పేజ్ ప్రివ్యూ చూసారు. అక్కడ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5 ఈ విధంగా అపీర్ అవుతుంది. మనకి ఇలా కాకుండా మనకు ఈ కాలమ్స్ అని ఒకే పేజీలో ఎలా ప్రింట్ అవ్వాలి చూద్దాం. Ctrl+P. ఓకే, పేజ్ సెటప్. ఇక్కడ పేజ్ సెటప్లో మనం చూసినట్టయితే మార్జిన్స్ అనేది ఆప్షన్ ఉంది మనకి, లెఫ్ట్ అండ్ రైట్. చూడండి, లెఫ్ట్లో మార్జిన్, ఎంత మార్జిన్ అపీర్ అవుతుంది, ఈ స్పేస్ అపీర్ అవుతుంది సార్. దీన్ని మనం మార్జిన్ ఉంది, ఈ మార్జిన్ అనేది తగ్గిందాం, 1.1 చేసేది. రైట్ మార్జిన్ 1 అండ్ లెఫ్ట్ మార్జిన్ కూడా మనం 1 అనేసి. ఓకే, ఇక్కడ చూడండి పిన్ కోడ్. ఇప్పుడు ఈ మార్జిన్ అనేది తగ్గి ఇక్కడ మొత్తం డేటా అనేది మనకి కంప్లీట్గా వస్తుంది. సో ఇక్కడ మనకి కంప్లీట్ టోటల్ 6 పేజెస్ అనేవి అపీర్ అవుతున్నాయి ప్రింటింగ్. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్, 4. చూడండి, ఇక్కడ మనకి సెకండ్, థర్డ్, 4, 5, 6, 4 నుంచి కూడా మనకి ఎంటీ. బట్ ఎందుకంటే 6th పేజీలో మనకి ఏదో డేటా ఉంది. సో ఇక్కడ వరకు, ఇక్కడ అయితే డేటా ఉంది, ఈ డేటా వరకు ప్రింట్ అయిపోతుంది. సో మనకు అదంతా అవసరం లేదు. మనకి ఇందులో 3 పేజెస్ మాత్రమే డేటా అయిపోయి అవుతుంది. సో ఈ 3 పేజెస్ వరకే మనం ప్రింట్ ఇచ్చుకోము. ఎలా ప్రింట్ అవ్వాలి 3 పేజెస్, మనకు సెలెక్ట్ చేసుకున్న డేటా మాత్రమే ప్రింట్ కావాలి. డేటా సెలెక్ట్ చేసుకొని మనకి ఎంతవరకు అయితే ప్రింట్ ఉందో సెలెక్ట్ చేసుకొని దీన్ని లాక్ చేసుకుంటాం. ప్రింట్ ఏరియా కింద మనం సెర్చ్ చేసుకుంటాం ఈ సెలెక్ట్ చేసుకున్న డేటా. అదే విధంగా పేజ్ లేఅవుట్లో చూడండి, ప్రింట్ ఏరియా, సెట్ ప్రింట్ ఏరియా
అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నదంతా కూడా మాత్రమే ప్రింట్ వస్తుంది. చూడండి, కంట్రోల్ పి. ఇక చూసారు, ఇప్పుడు 3 పేజెస్ మాత్రమే ప్రింట్ వస్తుంది. మనకు కావాల్సిన డేటా మాత్రమే ప్రింట్ అనేది అపీర్ అవుతుంది ఈ విధంగా. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఫస్ట్ పేజ్కి హెడ్డింగ్స్ అనేవి అపీర్ అవుతున్నాయి, సీరియల్ నెంబర్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్. అదే సెకండ్ పేజ్కి వచ్చేసి ఈ టైటిల్స్ అనేవి రావట్లేదు. సో ఇవి అన్నిటికీ ఏ విధంగా రావాలి, ఈ టైటిల్స్ అనేవి ప్రతి పేజ్కి కూడా మనకి హెడ్డింగ్స్ అనేది అపీర్ అవ్వాలి. ఎలా? ఓకే, నార్మల్ షీట్కి వస్తే మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్లో ప్రింట్ టైటిల్ ఆప్షన్లో మనకి హెడ్డింగ్ అనేది రోలో ఉంది, సారీ కాలమ్స్కి ఉంది. సో రో రిపీటెడ్ టాప్, మనకి ఏదైతే రిపీట్ అవ్వాలో అది ఒక సెలెక్ట్ చేసుకున్నాం ఆ రోని. ఓకే, ఇప్పుడు ప్రివ్యూ చూడండి, కంట్రోల్ పి. చూడండి, ఫస్ట్ పేజ్కి అపీర్ అవుతున్నాయి, సెకండ్ పేజ్ కూడా మనకి హెడ్డింగ్స్ అనేవి అపీర్ అవుతున్నాయి. అండ్ థర్డ్ పేజ్, అలాగే థర్డ్ పేజ్ కూడా మనకి అపీర్ అవుతున్నాయి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వన్ హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ఈ విధంగా డేటా ఉంది. నెక్స్ట్ ఈ విధంగా ఉన్న డేటాను ప్రింట్ అలా ఇది ఇంకా లెందీగా ఉంది డేటా. కంట్రోల్ పి చూసినట్టయితే మనకి ఇక్కడ హెచ్ఆర్ఏ వరకు మాత్రమే అపీర్ అవుతుంది, మనకి ఎక్కడ వరకు జే కాలం వరకు అపీర్ అవుతుంది. సో ఈ కేఎల్ఎంఎన్ఓ అన్నది మనకి ప్రింట్ అనేది రావట్లేదు, వేరే పేజీలోకి వస్తుంది. మొత్తం ఎన్ని పేజెస్ వస్తుంది? 2 పేజెస్ వస్తుంది. సో మనకి ఎలా 2 పేజెస్ కావాలి, 2 పేజెస్లో ఎలా వస్తుంది? ఈ మిగిలిన హెచ్ఆర్ఏ ఇదంతా నెట్ శాలరీ ఇవన్నీ కూడా వేరే పేజ్లో, ఇది ఒక పేజీలో వస్తుంది ఈ కాలమ్స్. ఎలా కాకుండా మనకి మొత్తం ఒకే పేజ్ పక్క పక్కన రావాలి. సో ఇక్కడ ఓరియంటేషన్లో వాటర్ కాకుండా మనకి డేటా కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ల్యాండ్స్కేప్లో పెట్టుకుందాం. ల్యాండ్స్కేప్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం, కంట్రోల్ పి. ఇప్పుడు చూడండి ఎక్కడి వరకు వచ్చింది మనకి. ఇప్పుడు ఈఎస్ఐ వరకు వచ్చింది, ఇది వరకు చూసినట్టయితే హెచ్ఆర్ఏ వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇంకా 2 కాలమ్స్ అనేవి సరిపోవట్లేదు. ఈ 2 కాలమ్స్ని మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. పేజ్ సెటప్, ఇక్కడ మార్జిన్ చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ మార్జిన్ 1 ఇద్దాం, రైట్ మార్జిన్ కూడా 1. మార్జిన్స్ అనేవి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లేస్ అనేది మనకి ఇంకా ఉంటుంది. సో దీన్ని ఈ మార్జిన్ తగ్గించి డేటా అనేది అందులో అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనకి డిడక్షన్స్. సో డిడక్షన్ ఇంకా ఒక కాలం అనేది ఉండిపోయింది. సో మళ్ళీ దానికి ఏం చేద్దామంటే సేమ్ మళ్ళీ పేజ్ సెటప్, మార్జిన్స్ ఇంకా తగ్గిందాం 0.5, 0.5. ఓకే, అయినా మనకి అపీర్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, మనకి ఏ విధంగా చూసినట్టయితే మార్జిన్ అడ్జస్ట్మెంట్ చేసినా కూడా మనకి డిడక్షన్స్ వరకు వస్తుంది, నెట్ శాలరీ అనేది రావట్లేదు. సో ఇక్కడ ఏం చేద్దామంటే మళ్ళీ పేజ్ సెటప్, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ అడ్జస్ట్ టు అని చూసారా, దీన్ని ఇంకా కొంచెం తగ్గించి ఓకే, ఇప్పుడు నెట్ శాలరీ అనేది మనకి అపీర్ అవుతుంది. సో మొత్తం అనేది ఒక పేజీలో వచ్చేస్తుంది. కానీ మరీ ఇంత చిన్నగా అంటే మనకు ప్రింట్ తీసినప్పుడు కనిపించదు డేటా అనేది. ఈ విధంగా అడ్జస్ట్ చేయడం వల్ల ఉపయోగం అంటే ప్రింట్ అనేది కనిపించదు. సో మనం అలా కాకుండా కొంచెం ఎక్కువ డేటా ఉన్నప్పుడు పేపర్ సైజ్ అనేది చేంజ్ చేసుకుందాం. డిఫాల్ట్గా మనం యూజ్ చేసేది అంతా కూడా A4 సైజ్ మాత్రం యూజ్ చేస్తాం. సో A4లో పెట్టినట్టయితే పేజ్ చూసారా మనకి ఇంకా రైట్ సైడ్ అంత గ్యాప్ ఉందో. సో ఇప్పుడు పేజ్ సెటప్ అడ్జస్ట్ టు 100 పెంచుదాం. ఓకే, చూసారా కొద్దిగా డేటా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మార్జిన్ కూడా మనం ఇంకా లెఫ్ట్ సైడ్ మార్జిన్ పెంచుకోవచ్చు, మరి బాగా తగ్గించాం మనం ఇందాక లెటర్ సైజులో పెట్టినట్టు. సో మార్జిన్స్ 1. ఓకే, ఈ విధంగా లెఫ్ట్ మార్జిన్ అండ్ రైట్ మార్జిన్ చేస్తాం. సో ఇదే కాకుండా సెంటర్కి రావాలి డేటా మనకి. ఇక్కడ చూడండి టాప్ బాటమ్ కూడా మనకి ఇంకా చాలా ప్లేస్ ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే
సెంటర్ ఆన్ ది పేజ్, హారిజంటల్ అండ్ వెర్టికల్ రెండు కలిపి సెంటర్గా చూసారు. అప్పుడు పేజ్ మొత్తానికి సెంటర్ అనేది అపీర్ అవుతుంది. మొత్తం డేటా అనేది మనకు ఒక పేజ్లో అపీర్ అవుతుంది. సో ఈ విధంగా పేజ్ సెటప్ అనేది మనం చేసుకుంటాం. సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్. హెడర్ ఫుటర్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. మనం ఇక్కడ మనకి పేజ్ సెటప్లో హెడర్ కస్టమైజ్ హెడర్ సెంటర్లో రావాలా, రైట్ సెక్షన్లో కావాలా, ఎక్కడ కావాలి మనకి సెంటర్. అసలు ఈ రిపోర్ట్ ప్రింట్ తీస్తున్నాం, ప్రింట్ తీసినాక అసలు ఏ రిపోర్ట్ మనకి తెలియాలి క్లియర్గా. సో ఈ రిపోర్ట్ ఏంటన్నది కొంచెం చూద్దాం. పోస్టల్ డీటెయిల్స్, పోస్టల్ వేకెన్సీ డీటెయిల్స్. ఓకే హెడర్ అనేది ఇచ్చాం. ఇప్పుడు కంట్రోల్ ప్రివ్యూ చేసినట్టయితే మనం ఇచ్చిన హెడర్ చూసారు ఇక్కడ ఎపీర్ అవుతుంది. పోస్టల్ వేకెన్సీ డీటెయిల్స్ ప్రతి పేజ్కి కూడా ఎపీర్ అవుతుంది. సెకండ్ పేజ్ చూసారు అక్కడ సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్. ఈ విధంగా మనం ఇచ్చిన హెడర్లో ఇచ్చుకున్నట్టయితే అది ప్రతి పేజ్కి కూడా ప్రింటింగ్లో అనేది ఎపీర్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఫుటర్ అంటే ఫుటర్లో సేమ్ మనం ఎలాగ ఇచ్చుకోవచ్చు ఏదైనా డేటా, చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో మనకి ఫుటర్లో వచ్చేసి జనరల్గా పేజ్ నెంబర్ ఇద్దాం. ఇక్కడ చూడండి 1 పేజ్ నెంబర్ 1 అని ఇచ్చి ఓకే చేస్తాం. కంట్రోల్ చూడండి పేజ్ 1, పేజ్ 2 సెకండ్ పేజ్ 3 ఈ విధంగా అపీర్ అవుతుంది. ఇది హెడర్ అండ్ ఫుటర్లో పేజ్ 1 క్వశ్చన్ మార్క్ అని చూసారా మనకి ఇక్కడ 1 ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటే మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఇది ఎన్నో పేజ్లో ఉంది. మొత్తం పేజ్ 1 ఆఫ్ 3 టోటల్ 3 పేజెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్, 3 ఆఫ్ 3. ఈ విధంగా హెడర్ ఫుటర్ యూస్ చేసుకొని మనం పేజ్కి హెడర్లో ఏం టైప్ చేయాలి, ఫుటర్లో ఏం టైప్ చేయాలి అనేది మనం యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.